హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. టాలీవుడ్లో అందరూ ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారట. అదే మన మెగా ఫ్యామిలీ గురించి, అందులోనూ మన మెగా బ్రదర్స్ గురించి మాట్లాడుతున్నారట. అసలు వీళ్ళ టాపిక్ ఎందుకు వచ్చింది, ఏమని మాట్లాడుతున్నారు, ఏమని హడావిడి జరుగుతుంది, ఈ విషయాలు మనం తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అయ్యాడండి. ఆయన ట్రెండ్ని ఫాలో అవ్వడం ఇదే ఫస్ట్ టైం. మెగా హీరోలు ఆడియో ఫంక్షన్స్కి బదులుగా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్ని నిర్వహించడం ట్రెండ్గా ఫాలో అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ట్రెండ్ ఫాలో అయ్యాడు. పవన్ విషయంలో కాస్త డౌట్ కొట్టింది. ట్రెండ్ సెట్ చేయడమే కానీ ఫాలో అయ్యే అలవాటు లేని పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడా అని అందరూ ఆతృతగా ఎదురు చూశారు. చివరికి పవన్ కళ్యాణ్ కూడా సెంటిమెంట్కే ఓటేసేశాడు. ఆడియో ఫంక్షన్ లేదన్నట్టుగా ఆయన తాజా చిత్రం కాటమరాయుడు మూవీలోని టైటిల్ సాంగ్ని మిరమిర మీసం ఆన్లైన్ ఆడియో రిలీజ్ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదండోయ్, ఈ నెల 18న కాటమరాయుడు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఇప్పుడు ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి మెగాస్టారే చీఫ్ గెస్ట్ అట. మరి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా వస్తాడా రాడా అనేది టాలీవుడ్ జనాలకు ఆసక్తికరంగా మారింది. సర్దార్ గబ్బర్ సింగ్కి మెగాస్టార్ చీఫ్ గెస్ట్గా విచ్చేశాడు. అది మెగా అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది. మరి ఇప్పుడు కాటమరాయుడు కోసం మరోసారి మెగాస్టార్ వస్తాడేమో వేచి చూడాలి. మెగాస్టార్ గనక ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లయితే మెగా అభిమానులకే కాకుండా పవర్ స్టార్ అభిమానులకు కూడా ఫుల్ కిక్కునిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మెగా అభిమానులకు ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ పండుగ అని చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.